ఓకే, అందరికీ చల్లనైన వాతావరణంలో ప్రపంచ దేశాలన్నీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్, క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్, యేసుకు తగిన ఆరాధన, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. పని ఒక పూజతో సమానం. పని ఇచ్చినవాడు దేవుడు, పని చేయటానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అవయాలు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈ ప్రత్యేకంగా సోదరుడు గోవిందరెడ్డి ఆయన బ్యాంకులో పనిచేసుకుంటూ ఇక్కడ చర్చిలో షారోన్ బ్రదర్ అసెంబ్లీలో ఒక ఎల్డర్గా ఉంటూ మరి వారి తోటి సోదరులు ఇట్లు యాంకరింగ్ పనిచేస్తున్నటువంటి సమేల్, లోకేష్, విజయ్ కుమార్, సన్నీ, ఇంకా తదితర ప్రియులు ఉన్నారు. వీరందరూ కలిసి పనిచేస్తుంటారు. నాకు ఇంకా సంతోషం ఏంటంటే మా తోటి ఆ సైనికుడు साहब ओके थैंक यू बहुत अच्छा है नारायण साहब, आप आ गया है, मुझे खुशी है, बढ़िया ధన్యవాద్. సో మేము చూసి చాలా సంతోషిస్తున్నాం. మరి చల్లగా ఉన్నారు మీరు కదా, కోళ్ళు అప్పుడప్పుడు పొద్దుపోయిట్లా కూర్చుంటారు, అలా ఉన్నారు మీరు. ఊరికే ఒకసారి లేద్దాం, మళ్ళీ కూర్చున్నాం, ఒకసారి లేని చూద్దాం, అయినా మీరు లేస్తారు మంచోళ్ళు. చాందోడు కూర్చున్న తర్వాత కాళ్ళు కొంచెం అలా అనుకుందాం. ఒక వచనం పాడతాను. కుమారుడు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, 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 ప్రభువా కీర్తింతును, యేసయ్యాని ఆరాధింతును, ప్రభువా కీర్తింతును, యేసయ్యాని ఆరాధింతును. ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, గుండె చెదరినను బాగు చేసినవా, ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, గుండె చెదరినను బాగు చేసినవా, జీవాధిపతి యేసు జూహ ఫలమందుకో, జూహ ఫలమందుకో, ప్రభువా కీర్తింతును, అందరూ యేసయ్యాని ఆరాధింతును, ప్రభువా ప్రభువా కీర్తింతును, యేసయ్యాని ఆరాధింతును. నా జీవితకాలం అంతా, నా జీవిత కాలమంతా, అందరూ కలిసి నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, మరోసారి నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, ప్రభువా కీర్తింతును, యేసయ్యాని ఆరాధింతును, ప్రభువా కీర్తింతును, యేసయ్యాని ఆరాధింతును. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. డిసెంబర్ 25వ తారీఖు సాయంకాలం ఈ సందర్భంలో ప్రపంచమంతటి కూడా క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అని సంబరాలు, సంతోషము, కేరింతలు, ఎంతో ఆనందానికి హద్దులు లేకుండా సంతోషంగా ఉన్నారు. అందులో మేము కూడా ఈ ప్రాంతంలో, ఈ కమింగ్ రోడ్ బళ్ళారిలో రెడ్డి స్ట్రీట్లో గోవిందరెడ్డి గారి ఇంటి ముందు వారి యొక్క నెనలులతో కలిసి, స్నేహితులతో కలిసి, బంధుమిత్రాలతో కలిసి మీ మాటలు, మీ పాటలు, సాక్ష్యాలు, మీ కృప మాకు ఇచ్చారు. కొద్ది మాటలు మేము మాట్లాడిన ఆశపడుతున్నాం. ఈ ప్రాంతాన్ని మీ ఆత్మతో నింపండి, మీ వెలుగు ఇక్కడ ఉంచండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మీరు నా కుర్చీ మీద కూర్చోండి. ఎందుకు మేము ఈ పాట పాడామనగా, మన జీవితంలో దేవుడు చేసిన మేలు. ఓకే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే ఇంకా ఎవరు మాట్లాడతామా? ఏదైనా మాట్లాడిన తర్వాత అసలు మీరు ఎప్పుడు మాట్లాడాలంటే, మీకు కనుక మన దేశ ప్రధానమంత్రి లేక మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అయినా ఫోన్ చేస్తే అప్పుడే మీరు మాట్లాడి పక్కవి మళ్ళీ మాకు చెప్పండి ఏం చెప్పారు, ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, లేక ముఖ్యమంత్రి. లేకపోతే అంతకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, యేసయ్య ఒక్కడే. ఆమేన్. దేవుడు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితము చాలామందిని కరోనా అనేది వెంటాడింది. ఈ కరోనా వెంటాడి చాలామందిని కిసిచ్చిపోయింది, ముద్దు పెట్టిపోయింది. మీకు కరోనా వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. అయ్యో చచ్చిపోతాం తండ్రి, ఆస్తి సంపాదించాం, పిల్లల పరిస్థితి అట్లా ఏమి అని చాలా కష్టాలు దుఃఖంలో ఉండింటారు. అయితే ఎవరినైతే కౌగలించుకున్నదో గట్టిగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దేవుని స్తోత్రం ముద్దు పెట్టిపోయింది కనుక బతుకున్నాం. అందుకే క్రిస్మస్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఏమి యేసుప్రభు వారి యొక్క దేవునికి అసలు బర్త్డే ఉంటుందా? మనుషులకు ఉంటుంది కానీ దేవునికి బర్త్డే ఏంటిది? ఇది కొంచెం మీరు ఆలోచన చేయాలి. దేవునికి బర్త్డే ఉండదండి. దేవుడు కూడా చచ్చిపోడు. మరి వారికి మనకు తేడా ఏముంటుంది? దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. ఈయన ఎవరు, ఏం చేశారు, ఎవరు యేసు? ఈ లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని రాయబడింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే రక్షణ, రక్షకుడు యేసు అనే పదానికి అర్థం ఏంటి అనగా రక్షకుడు అని అర్థం. ఎందుకు యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి దేవుడుగా ఉన్న ఆయన మనుషుడిగా వచ్చాడు. ఎందుకు ఆయన వచ్చాడు అనగా మానవుని యొక్క పాపము పరిహరింపబడటానికి వచ్చాడు. మానవుని యొక్క పాపము పరిహరింపడానికి మనము మన యొక్క చేతనైన దాన ధర్మాలు చేస్తూ, యజ్ఞములు చేస్తూ, పశువులను అర్పిస్తూ, బలులు అర్పిస్తూ, ఇంకా ఏదో చేస్తూ వచ్చాం, కాలేదు. ఈ మానవుడు ఎవరు? అనాది కాలంలోనే దేవుడు తయారు చేశాడు. సర్వ సృష్టిని తన యొక్క నోటి మాటతోనే చేశాడు, మాట్లాడాడు. భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక, సమస్తము కలుగునుగాక అని చెప్పాడు. కానీ మానవుని అలా కాదు, తన స్వహస్తాలతో చేశాడు, తన స్వరూపంతో చేశాడు. అంటే నీవు నేను మనము దేవుని యొక్క స్వరూపము. దేవుని స్వరూపం ఎలా ఉంటుంది అనగా అది ఒక బొమ్మ కాదు. మానవుల్లో దేవుని యొక్క స్వభావం రావాలి అనగా ఒక పరిశుద్ధత రావాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా ఉంటాడో, నమ్మకంగా ఉంటాడో, ఇష్టంగా ఉంటాడో, సమాజాన్ని విలువలు తెలిసిన వాడుగా ఉంటాడో, మానవుడు మానవుడుగా ఉంటాడో, మానవుడు ఎప్పుడైతే పశువుగా మార్చబడతాడో వాడు మానవుడు అనబడు. మానవుడు మానవుడుగా ఉన్నప్పుడే వాని జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసుప్రభు వారి ఈ లోకానికి కన్యమర్య గర్భమున పరిశుద్ధాత్మ వలన పుట్టి జన్మించాడు. నీవు నేను మనము తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుట్టామేమో, కానీ ఈయన అలా కాదు, ఒక కన్య, ఒక పరిశుద్ధతలో జన్మించాడు. సర్వలోక పాప పరిహారార్థో రక్తప్రోక్షకం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదానం బలియాగం. ఈ లోక పాపములు పరిహరింపజేయటానికి మానవుడు ఏమి యజ్ఞాలు చేసినా కానీ సరిపడట్లేదు. అందువలన యేసుప్రభు వారి లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చటం వలన ఈ ప్రపంచ చరిత్రను, ఈ విశ్వం యొక్క చరిత్రను 2 భాగాలుగా మా చర్చలు తెలుసుకుందామా? ఒకటి క్రీస్తుకు పూర్వము, రెండవది క్రీస్తుకు శకము. అంతకంటే ముందు చక్రవర్తులు ఈ దేశాన్ని ఏలారు, ప్రపంచాన్ని ఏలారు, రాజులు ఏలారు, యుద్ధ వీరులు ఏలారు. కానీ యేసయ్య పేరు మాత్రమే అధికారపూర్వకంగా అది సీలు వేయబడింది, ముద్ర వేయబడింది. దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో
ప్రపంచ దేవుడు యేసయ్య ఎంత ప్రేమగల దేవుడు అండి అంటే ఆయన సాక్ష్యం విన్నారు కదా. ఈ ప్రేమగల దేవుడు మానవులను క్షమించాడు. ఎవరు పేరు మార్చుకోవాల్సిన పని లేదు, ఊరు మార్చుకోవాల్సిన పని లేదు. నీ మనసు మార్చడానికి వచ్చాడు యేసయ్య. నిజమైన క్రిస్మస్ మానవుడికి ఎప్పుడు జరుగుతుందనగా ఈ హృదయంలో దేవుడు జన్మించాలని ఆశపడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయా గ్రామాలకు, ఆయా స్థలాలకు, ఆయా ఊర్లకు వెళ్తూ ఒక ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణము ఎటువంటిదనగా శపితంతో కూడబడింది. ఎవరైతే ఎరుకో పట్టణానికి వెళ్తారో, ఎవరైతే ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళి శపితమైన ఆ పట్టణానికి వెళ్ళి ఎవరైతే ఆ యొక్క పట్టణ పునాదులు ఏటానికి పూనుకుంటారో వారి జ్యేష్ఠ కుమారుడుగా పెద్ద కుమారుడు చచ్చిపోతాడు. ఎవరైతే ఆ యొక్క ఎరుకో పట్టణ తలుపులు నిలబెడతారో వారి చిన్న కుమారుడు చచ్చిపోతాడు. ఎవరైనా బాగుపడతారంటే ఏదైనా గ్రామానికి వెళ్తారు. చచ్చిపోతాడు, నీ కొడుకు చచ్చిపోతాడు, నీ కూతురు చచ్చిపోతే ఎవరైనా వెళ్తారా? మీరు చెప్పండి, వింటున్నారు నా మాటలు అర్థమవుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. పలానూరికి వెళ్తే మీరు చచ్చిపోతారు, లేకపోతే మీరు రాకపోతే మీ కుమారుడు పెద్దోడు చచ్చిపోతాడు, రెండో వాడు చచ్చిపోతారంటే వెళ్తారా మీరు? వద్దురా తండ్రి, అక్కడికి వెళ్ళటం వద్దు, ఆ యొక్క డబ్బు వద్దు, ఏమొద్దు అంటారా? కానీ యేసు ప్రభు వారు నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రాణం నేను ఇస్తాను. ఈ వ్యక్తులకందరికీ కూడా క్రిస్మస్ కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలంటే నేను వెళ్తానన్నాడు. ఆ ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ ఎరుకో పట్టణంలో ఒక సుంకపు గుత్తదారుడు, ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటారు, చాలా ధనవంతుడు, డబ్బు కలిగిన వాడు. ఆయన పేరు చెక్కయ్య. ఏ పేరండి ఆయన పేరు? మళ్ళీ చెప్పండి ఒకసారి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, కన్నడ వచ్చిన వాళ్ళు చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, హిందీ వచ్చిన వాళ్ళు చెప్పండి. చెక్కయ్య. పేరు ఏదైనా కానీ, భాష ఏదైనా కానీ పేరు ఒకటే. ఈ చెక్కయ్య ఏం చేశాడు? ఆయన రోజు తన ఆఫీస్కి వెళ్తూ, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వారందరూ కూడా వెళ్ళిన వెంటనే తారీఖు వేస్తారా లేదా? ఎంతమంది ఆఫీస్కి వెళ్తారు? ఇక్కడ చేతులు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చేస్తారు. అక్కడికి వెళ్ళగానే ఏమైనా ప్రత్యేకంగా బ్యాంక్కి వెళ్తే తారీఖు వేస్తారా లేదా? ఏ దినమని, ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరు వేసారు, ఎంత జరిగింది, ఏ సమయానికి ఏం జరిగింది. ఈయన వెళ్తున్నాడు, ఆ డాక్యుమెంట్ అన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడ ఒక డేట్ కనపడింది. ఇది క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం అనే మాట. ఈ క్రీస్తు ఎవరు? అసలు నేను చూడాలనుకున్నాడు ఆయన. ఈ ఎరుకో పట్టణం అంటే శపితమైన పట్టణం. ఒకవేళ ఆ దినము ఎరుకో పట్టణం శపితమైందేమో కానీ ఈ దినము కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. చట్టాలు ఎన్ని తీసుకొని వచ్చినా కానీ ఈ మానవుడు మాత్రము, ఈయన హృదయం మాత్రం మారటం లేదు. చూడటానికేమో బాగా కనపడుతున్నాడు కానీ లోపలంతా తోడేలుగానే కనపడుతున్నాడు. ఎప్పుడు వాడిని ముంచాలి, ఎప్పుడు వాడు సమాధికి వెళ్ళాలి, మేము మాత్రమే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాడు కానీ ఇతరుల యొక్క క్షేమం కోరేవాడు కాదు మానవుడు. యేసు ప్రభు వారు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు నీ దేహాన్ని ఎలా ప్రేమిస్తున్నావో, నీ దేహాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇతరులు కూడా అలాగనే నువ్వు ప్రేమించు. అయితే ఈ మానవుడు ఏదైనా అవకాశం దొరికితే తన ఇష్టమైన పని చేసి ఏమైనా పర్వాలేదని ఖతం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, వారిని తుత్తు నిలిగా చేస్తున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు అనగా నీ కఠినమైన స్వభావాన్ని తీసివేయటానికి వచ్చాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక సుంకపు గుత్తదారుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, మంచి ధనవంతుడు, డబ్బున్నవాడు, మంచి ఇండ్లున్నవాడు, పేరుగాంచిన వాడు అంటున్నాడు. ఈ రాస్తున్నాను రోజు తారీఖు. అసలు ఈ క్రీస్తు ఎవరు, ఎలా ఉంటాడు, ఈ క్రీస్తు ఎలా ఉంటాడు చూడాలనుకున్నాడు. మీరు కూడా ఈ క్రీస్తును చూడాలా అని అనుకున్నారా? మీ జీవితం ధన్యమవుతుంది. ఎందుకనగా నా జీవితంలో నేను క్రీస్తును చూశాను. నా జీవితంలో క్రీస్తు నన్ను ఆదరించాడు. ఈ ప్రపంచ సృష్టికర్త నన్ను ప్రేమించాడు కనుకనే 1994 సంవత్సరంలో ఇప్పుడు నా కుమార్తెని ఎత్తుకొని పోయింది కదా, ఆ అమ్మాయికి 20 రోజుల ప్రాయంలో
నేను లారీ బస్సు మధ్యన యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాడిని. నేను నాలో 45 నిమిషాలు ప్రాణం లేదు. కట్టుకున్న భార్య, కన్న పిల్లలు, కుమారుడు 1.5-2 సంవత్సరాలు, కుమార్తెకి 20 రోజులు. హొసపేట ప్రాంతంలో నేను సెలవు దినాలకు వచ్చాను. మెడ్రాసు నుండి అంబాలకేంట్, ఢిల్లీ నుండి దాదాపు 5 అవర్స్ జర్నీ. అంబాలకేంట్ హర్యానా రాష్ట్రంలో. అక్కడ నాకు ట్రాన్స్ఫర్ అయింది. పిల్లల్ని ఇక్కడ మా అత్తగారింట్లో విడిచిపెట్టడానికి వచ్చాను. టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ మా అన్నయ్య ఉన్నాడు. ఆయన రైల్వే జాబ్ చేస్తూ ప్రభు పని చేస్తూ ఉండేవాడు. అన్నం చోటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లో చచ్చిపోయాను నేను. నా క్రిస్మస్ రోజు ఇచ్చాడు యేసయ్య. డిసెంబర్ 25వ తారీఖు కాదు, అది క్యాలెండర్లో నమోదు చేయబడింది. ప్రపంచానికి క్యాలెండర్ ఇచ్చాడు యేసయ్య. సెలవు ఇచ్చాడు గవర్నమెంట్ వారికి. సెలవు దినాలు చాలా మంది సంతోషిస్తున్నారు. నేను చనిపోయినప్పుడు నా రక్తము దారిలోనే ఉంది. నాతో ఎక్కిన ప్యాసింజర్ అందరు దిగిపోయారు, కానీ నా శవాన్ని కాపాడటానికి బస్ డ్రైవర్, కండక్టర్ మాత్రమే ఉన్నారు. 45 నిమిషాలు నా వ్యక్తిగత సాక్ష్యం నేను మీకు చెప్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమనుకున్నాను? ఒక జాతిది, ఒక కులాంది, ఒక మతాంది కాదు ఇది. నేను కూడా క్రైస్తవులను కాను. నా సర్టిఫికెట్ మీరు చూడొచ్చు. అయితే నా శవం అక్కడ పడినప్పుడు నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా వదిన, వారు నమ్ముకున్న ఎవరు కూడా నన్ను రక్షించలేకపోయారు. అయితే నన్ను సృష్టించిన నా దేవుడు, తన స్వహస్తాలతో చేసిన నా దేవుడు, తన ఊపిరి నా యొక్క నాసికారంధ్రములో ఊదిన దేవుడు, సర్వలోక పాప పరిహారార్థం రక్తప్రోక్షం అభిషేకం తత్రక్తం పరమాత్మేనం పుణ్యదానం బలియాగం, ఎవరైతే ఈ లోక పాపములను పరిహరింపడానికి వచ్చాడో 46వ నిమిషంలో నాతో ఒక మాట మాట్లాడాడు. నా కుమారుడా ప్రభాకర్ రావు, నా దక్షిణ హస్తం అంటే నా కుడి హస్తముతో నిన్ను లేపుతున్నాను, నువ్వు భయపడవద్దన్నాడు యేసయ్య. ఆ మాట నేను విన్నప్పుడు నాకు అప్పుడు ఉచ్ఛ్వాసలు అయ్యాయి. అప్పుడు నాకు ఉచ్ఛ్వాసలు అయినప్పుడు చూస్తే నిండా పబ్లికే నా చుట్టూ పోలీసు వారి విజిల్ నిలబడుతున్నాయి. అంతకుముందు నేను గర్వించాను. ఎందుకు గర్వించానంటే అన్ని భాషలలో పాటలు పాడతాను, జోబు నిండా డబ్బులే, మంచి ఆటగాన్ని పాటగాన్ని. మా నారాయణ సార్కి తెలుసు, ఏదైనా మాకు ఫోర్స్లో ఆర్మీలో మా కమాండింగ్ ఆఫీసర్ వస్తుందంటే చాలా మేము డిసిప్లిన్. మీలాగా ఎక్కడంటే ఆడకూడదు ఈడకూడదు కూర్చోం మేము. క్యాసా బోలో అక్కడొకళ్ళు ఇక్కడొకరు కూర్చొని గిచ్చుకునేది గీరుకునేది ఉండదు. మా కాడ చాలా డిసిప్లిన్ ఉంటాం. సో మొదటి పాట కమాండింగ్ ఆఫీసర్, మొదటి పాట నాదే, ఆఖరి పాట నాదే. అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి, జోబుని డబ్బులు ఉన్నాయి. గర్వించాను. తుంగభద్ర డ్యామ్ అక్కడ దిగగానే ఆ పైన టాప్లకు ఆ దేవాలయం అక్కడి వరకు పరిగెత్తుకొని పోయాను. అప్పుడు అనుకున్నాను, నా శరీరం చూడు ఎంత బాగుందో, నేను ఎంత బాగా పరిగెత్తున్నాను. గర్వించాను. నా గర్వం అంతా కూడా బస్సు లారీ మధ్యన అక్కడనే రక్తసిక్తమైంది. ఎవరు రక్షించలేకపోయారు, నిన్ను కూడా ఎవరు రక్షించరు. నీవు ఏదో తప్పు చేసి, ఒకప్పుడు అమ్మ నిన్ను పిల్లలు లేరంటే ఆ దేవుడి దేవాలని కుమారుడు కూతురునిస్తే ఆ కుమారుడు ఇష్టం వచ్చిన పని చేసి వాడిని జైలు వేసి పోలీసు వాళ్ళు కొడుతూ ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుమారుని అంటున్నాడు, ఈ తల్లి అంటది, అరే నాకు పిల్లలు లేరంటే పిల్లలు పుట్టారు, కానీ నువ్వు దుర్మార్గం పని చేసి రౌడీ అయిపోయావురా, నువ్వు పుట్టకపోయినా బాగుండురా అన్నది ఆ తల్లి. కానీ అదే దుర్మార్గుడైన కుమారుని పోలీస్ స్టేషన్లో పోలీసులు కొడుతూ ఉంటే, జైలు వేస్తే అప్పుడు అంటుంది, ఓ దేవా, ఓ భగవంతుడా, ఓ రక్షకుడా, నిజమే నా తప్పు, నా కుమారుడు తప్పు చేశాడు, నేను తప్పు చేశాను, నా కుమారుని ఇడిపించయ్యా అని ఆ తల్లి వేడుకుంటుంది. ఆమె పూజ చేస్తున్న ఆ దేవుణ్ణి. అవునా? ఎంతమంది మాట సమ్మతిస్తారు? ఎస్. నవమాసాలు మోసపెంచిన నీకే
నీ పిల్లల మీద ఇంత ప్రేమ గారాభం మక్కువ ఉంటే, నీ కొరకు రక్తం దాచి ప్రాణం పెట్టినటువంటి దేవునికి నువ్వంటే ఎంత ప్రేమ. 100 సంవత్సరాలు నువ్వు ఈ భూమి మీద బతుకుతుంటేనే నీ అమ్మకు నీ మీద ఇంత ప్రేమ ఉంటే, నువ్వు సంపాదించిన ఆస్తి అంతా కూడా నీ పిల్లలకి ఇస్తే, దేవుడుండే స్థలంలో పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆయన ఉన్న స్థలంలో ఉండాలంటే మనం ఎలా జీవించాలంటే, ఆ సృష్టికర్తను తెలుసుకున్నప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తున్నాము. ఈ వ్యక్తి యేసయ్యను చూడాలనుకున్నాడు. ఇది శపింపబడినటువంటి పట్టణము. శపింపబడినటువంటి పట్టణానికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు. అయితే యేసయ్య అన్నాడు, తన శిష్యులతో వెళుతున్నప్పుడు ఈ జక్కయ్య యేసును చూడాలనుకొని అలా ఇలా అంటున్నాడు. కానీ ఆస్తిపరుడే, డబ్బు గలవాడే, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, కానీ చూడటానికి మా అంత హైట్ లేడు, ఎత్తు లేడు. ఆయన చాలా పొట్టిగా ఉన్నాడు. ఆయన చాలా పొట్టిగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, అప్పుడు యూదులు అనేవారు చాలా హైట్గా ఉంటారు, అందంగా చాలా కనపడతారు. ఈ వ్యక్తి ఇలా తొంగి చూస్తాడు, ఇలా తొంగి చూస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు, ఇటు వస్తాడు, ఇట్లా చూస్తాడు, ఇటు చూస్తాడు, కనపట్లేదు. పొట్టోళ్ళకు పుట్టువానికి పుట్టడంగిలంట అండి, వింటున్నారు కదా. చాలా ఉపాయం ఉంటుంది. పొడుగునికంటే పుట్టువానికి చాలా ఉపాయం ఉంటుందంట. పరిగెత్తుకొని పోయాడు. ఎక్కడికి? ముందుకు వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు ఈ దారినే వస్తాడని. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఎరుకో పట్టణానికి వచ్చాడో జనము తండోపతండాలకు వచ్చారు. స్వస్థపరచబడటానికి, చూడటానికి, వాక్యం వినటానికి, దయ్యములతో రోగముతో బాధపడుతున్న వారు విడిపింపబడటానికి ఎంతో మంది వచ్చారు తండోపతండాలుగా. ఇప్పుడు ఈ దినము క్రిస్మస్ సందర్భంగా ఈ గోవిందరెడ్డిగిన ఎవరైతే క్రిస్మస్ సందర్భంగా సాయంత్రంగా మా ఇంటి దగ్గరికి వస్తారో వారందరికీ ఒక 10 గ్రాముల బంగారం ఇస్తానంటే లైన్ ఎంతవరకు కూడా చెప్పండి. మీరు చెప్పాలి. మీరు ఏనాయన గోవిందరెడ్డి ఎవరే కానీ ఎవరైతే క్రిస్మస్ పండుగ గోవిందరెడ్డి ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళకు పోయేటప్పుడు అన్నం పెట్టి, పోయేటప్పుడు మెల్లగా పాకెట్లో ఒక తులం బంగారం వేస్తానని చెప్తే, నాయనా తమ్ముడా, పోయి 10 గ్రాములు, 1 గ్రాము. ఇప్పుడు గోవిందరెడ్డి పిలిచాడు, పోవాలా, పోకపోతే బాధపడుతున్నాడు. పోదాం పాప ఏమనుకుంటాడు. మా ఇంటి ఫ్యామిలీ అందరం వచ్చేసాం. నా కుమారుడు, నా కూతురు, మా కోడలు అంటే హైదరాబాద్ ఉంది, మా సిస్టరు, షారోను, అల్లుడు, కుమారుడు అందరూ వచ్చేసాం. ఎందుకైనా ఆత్మీయుడు కనుక. కానీ యేసయ్య గొప్పవాడు. నీ నుండి ఏమి ఆశించడు, ఏం ఆశించడు. జక్కయ్య యేసయ్యను చుట్టానికి తపన పడుచున్నాడు. ప్రపంచ సృష్టికర్త మా ఊరికి వచ్చాడట. ప్రపంచ సృష్టికర్త గోవిందరెడ్డి ఇంటి ముందు ఆయన వాక్యం చెప్తున్నాడట. ఆయన చూడాలా ఎట్లుంటాడంటే పొట్టివాడు. ఇది పెద్ద కథ. పొడుగోడికి రీతిలో చూసి ఓకే సార్ హలో అని చెప్పేవాడు. కానీ పొట్టివాడు ఇట్లా మొత్తానికి ఒక ఉపాయం వేశాడు. పరిగెత్తుకొని పోయాడు, ముందుకు వెళ్ళాడు, ఇట్లా చూశాడు. ఒక చెట్టు కనపడి పైకి ఎక్కాడు. ఏం చెట్టు ఎక్కాడనగా మేడి చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడండి? మీరు చూసారు మేడి చెట్టు? పల్లెటూరు పట్టణస్తులకు తెలుసు, పల్లెటూరుకు తెలుసు ఈ కథ. ఏంటంటే దాని మీద అబ్బాయి ఎర్రనెర్రని తీయించే ఏమండి చీమలు ఉంటాయి, చురుకులు ఉంటాయి, అవి కుట్టినట్టు ఇంత దద్దులు వచ్చేస్తాయి. మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్టవిప్పు చూడు పురుగులుండు, పిరికివాని మధ్యలో బింకమీ లాగునని విశ్వదాగురామ 80 ఒక కవి పద్యం పడతాడు. మేడి చెట్టు బాగుంటుంది, మేడి కాయలు కూడా బాగుంటాయి. ఏమండి అది తీస్తే పురుగులు వచ్చేస్తాయి. అలాగనే మనిషి యొక్క జీవితం చూడటానికి కూడా బాగుంటాడు, సూపర్గా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. లోపల ఉందిరనైనా కథ లోపల తెలిస్తే కదా. మనం అందరం చూడటానికి బాగా కనపడతాం, కానీ మనలో ఉండే పాపం మాత్రం బయటికి కనపడదు. ఎక్స్రే తీస్తే రాదు, స్కాన్ తీస్తే రాదు. కానీ యేసయ్య మాత్రం ఆయన చూపులో అన్ని బాటమే. మీరు చాలామంది మాట్లాడుతున్నవారు ఏం పర్వాలేదులే నాకు ఎవరికి తెలియకుండా చాలా డీసెంట్గా, చాలా నాగ్గా, మంచి ప్రణాళికతో పాపం చేస్తున్నాను, ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నారా? అది మీ బుద్ధి పొరపాటు. అంతే. అన్నకు తెలిదేమో, అక్కకి తెలిదేమో, భర్తకు తెలిదేమో, భార్యకు తెలిదేమో, కానీ యేసయ్యకు మాత్రం బాగా తెలుసు. బ్రదర్, నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ రావాలంటే దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడేను,
అంధకార పాపము తన కంటపడెను, తన దృష్టి నుండి తప్పించుకొందువా, తన దృష్టి నుండి తప్పించుకొందువా. తీర్పుకై కొడవలి తన చేతనుండగా, తీర్పుకై కొడవలి తన చేతనుండగా, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నది ఎవరో. మనం రహస్యముగా చేస్తున్నటువంటి పాపము ఈ లైట్ కంటే ఎక్కువ ఫోకస్లో ప్రభువారు చూపిస్తాడట. జక్కయ్య మంచివాడే, జక్కయ్య పదానికి అర్థం కూడా పరిశుద్ధుడే, కానీ అంత అపరిశుద్ధమైన పనులే చేస్తున్నాడు. ఏండి కొందరు అంటుంటారు, ఎరా నీ పేరు బాగుందిరా, నీ పేరు బాగుందిరా, అయితే నీ క్రియలు మాత్రము బాగా క్యాబాయి స్వామి సాబ్ नहीं सही बात है ना. खुशी है हमको, ये सब हमारा भोजो आ गया. మాకు మేము ఆర్మీ వాళ్ళం, నాకు చాలా ముచ్చటగా ముగ్గురు ఉన్నాం ఇక్కడ. కేయులో కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తే వారందరికీ కరెంటు ఫ్రీ ఉంటుంది. ఏమంటారు, రైల్వే వాళ్ళు పని చేస్తే వాళ్ళకు ట్రైన్లో వచ్చేదానికి ఫ్రీ ఉంటుంది. వాళ్ళకి జోబులు అది పెట్టుకున్నట్టు పోయిస్తుంటారు. మా ఆర్మీలో పని చేస్తే మాకేమి ఇస్తారంటే ఏమి ఏంటి రమ్ము, బీరు, విసికి మాకు రోజు తాగేది ఉంటుంది ఆర్మీలో. మాకు ఇప్పుడు కూడా లిక్కర్ కార్డు ఉంది, గ్రోసరీ కార్డు ఉంది. మీకు ఎవరికైనా లిక్కర్ కార్డు కావాలంటే ఇస్తాను చూడండి. ఎవరికైనా కావాలా? నేను తాగను, ఒకరికి తాపను. చదువు కూడా చూసిద్దామా. నేను తాగను, నేను ఎప్పటికైనా లైన్ వేసుకోలేదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ ఆర్మీలో కూడా, ఏ రావు ప్రభాకర్ यार मैं तुम्हारा दोस्त है भाई, आज हमारे लिए एक पेग लेकर आओ. నేనేమంటే తెలుసా, నువ్వు నాకు దోస్తువే, దోస్తే రమ్ము రమ్మే, బీరు బీరే, విస్కీ విస్కీ. నేను మాత్రం నా పేరు మాత్రం అక్కడ ఉండకూడదు. అలా కాపాడుకున్నాము మా జీవితాన్ని. మీలో ఎవరైనా జక్కయ్య చూడటానికి బాగున్నాడు, మేడి పండు చూడు మేలమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఈ పొట్ట విప్పుతా ఉంటుంది కథ. నీ చిట్టా నా చిట్టా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. జక్కయ్య పరిశుద్ధుడే కానీ పరిశుద్ధమైన పని చేయట్లేదు. జక్కయ్యను చూడటానికి యేసయ్య వచ్చాడు, యేసయ్యను చూడటానికి జక్కయ్య వచ్చాడు. ఈ జనమంతా కూడా తండోపతండాలుగా వస్తున్నప్పుడు యేసుప్రభు వారు మెల్లగెళ్ళాడు, ఆ యొక్క మేడి చెట్టు కింద నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే దేవుని స్తోత్రం అని అర్థం. హల్లెలూయా. ఓకే రైట్. అక్కడికి వెళ్ళినప్పుడు జనమంతా తండోపతండాలకు వస్తే యేసుప్రభు వారు ఊరికే మొన్నగా చెట్టు కింద ఉన్నాడు. ఉన్నప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఎందుకు సార్ వచ్చాడు, యేసుప్రభు బాస్ అయిపోయాడు కదా, గొప్పోడయ్యాడు కదా, సార్ నిలబడినాడు, మేము నిలబడినాము, సారు కదులుతే మేము కదులుతాం. అట్లే మేము ఉండేది కదా. బాస్ ఇప్పుడైనా ఆయన కదిలితే కదులుతాం, లేకపోతే నిలబడమంటే నిలబడతాం. అందరు నిలబడినారు. జనము తండోపతండాలుగా ఉన్నారు. అక్కడ తండోపతండాలు అంటే మహాజన సమూహము. ఎందుకు అందరు అనుకుంటున్నారు, యేసు ప్రభు ఎందుకు నిలబడినాడు, మేడి చెట్టు కింద ఎందుకున్నాడు అని వీళ్ళు అనుకుంటుంటే, ఆ జక్కయ్య చెట్టు మీద నుంచి ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. పొట్టుడు కదా, పైకి ఎక్కాడు. ఎవరిని చుట్టానికి వచ్చాడు, బాగా అర్థం చేస్తే మీరు నాకు, ఎవరిని చుట్టానికి వచ్చాడు ఆయన? యేసయ్య చుట్టానికి వచ్చాడు. పొట్టివాడు అతని సైజులో యేసయ్య చుట్టానికి ప్రణాళిక వేశాడు, పరిగెత్తాడు, చూడటానికి వెళ్ళాడు. ఇప్పుడు అందరికంటే ఈ పొట్టాడు అందరికంటే పొడుగు పైన ఉన్నాడు. హల్లెలూయా. జనమంతా వచ్చిన తర్వాత ఇప్పుడు యేసయ్య ఒక్కసారి ఇలా పైకి చూశాడు. ఇప్పుడు యేసయ్య పైకి చూస్తే ఇక్కడ ఉన్న జనమంతా ఎవరిని చూశారు? ఇప్పుడు వీళ్ళు కూడా. నువ్వు యేసయ్యను చూడాలని ఆశపడితే బ్రదర్ సిస్టర్, నువ్వు యేసయ్యను చూడాలని ఆశపడితే నీవు ఎక్కలేని కొండ మీదకి నిన్ను ఎక్కిస్తాడు. నీ ఉద్దేశాలను యేసయ్య సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య, నేను నిన్ను చూడటానికి వచ్చాను నిజమే, కానీ నువ్వు నాకంటే ముందుగా వచ్చావు. కానీ నీ గురించి నేను ముందే ఆలోచన చేస్తున్నాను. ఈ పాపమనే లోకములో, శాపమనే లోకములో శపింపబడిన ఈ పట్టణములను జీవిస్తున్నావు. అయితే నీకు ఒక తలంపు వచ్చింది. యేసు ఎవరో, యేసు ఎవరో చూడాలని ఇష్టపడ్డావు. నువ్వు ధన్యుడవు. మీకు ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి. నాకు నిన్ను చూడ మనసాయనయ్యా,
నాకు నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఖండించావు. ఈ కంటిని చూసి ఎంత మందిని చూసి నువ్వు పాపపు తలంపులు తలంచావా? అసలు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు నీకు? ఎంతో మంది పుట్టు గుడ్డివారు ఉన్నారే, ఆ గుడ్డివాడు ఏడుస్తున్నాడు రోజు, ఓ దేవా, ఓ పరమాత్ముడా, నేనేం పాపం చేశాను, ప్రజలందరికీ కళ్ళు ఇచ్చావు, నా కన్నులేవే అని అనుకుంటున్నాడు. కానీ యేసయ్య కళ్ళు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవటానికి కళ్ళు ఇచ్చాడు యేసయ్య. ఆకలి కొన్నా ఓ యేసయ్యా, నాకై ఆహారంగా మారావయ్యా, ఆకలి కొన్నా ఓ యేసయ్యా, నాకై ఆహారంగా మారావయ్యా, అట్టి జీవాధిపతి అయిన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కష్టములో, దుఃఖములో, ఏడుపులో, కన్నీరు బాధల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి, కుటుంబ వ్యవస్థ పాడైపోయినప్పుడు ఈ బ్రతికే నాకు వద్దు, చచ్చిపోతే బాగుంటుందని అనుకున్నావు కదా. ఈ దినం వరకు సజీవంగా ఉన్నావు. యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. ఆ దినం ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, ఈ దినం ఈ స్థలానికి నీ తీసుకుని వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి ఈ క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రియులారా, దేవుని బిడ్డలారా. అప్పుడు యేసయ్య ఆ మేడి చెట్టు కింద నుంచి ఒక్కసారి అలా పైకి చూసినప్పుడు ఎవరు కనపడినారు యేసయ్యకు? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు కనపడి సార్? బోలో సార్, కోన్ నజరాయా హై అవి? జక్కయ్య నజరాయా. అసలు జక్కయ్య యేసయ్య చుట్టానికి వస్తే ఇప్పుడు యేసయ్య అంటాడు, జక్కయ్య కమ్ డౌన్ అనే మాట అంటానికి ఎంత స్పీడ్తో ఎక్కాడో అంతకంటే స్పీడ్తో దిగేశాడు. శరీరం రక్తసిక్తమైన పట్టించుకోలేదు. ఈ దేవుడికి నన్ను సృష్టించాడో ఆ దేవుని నేను కళ్ళారా చూశానన్నాడు ఆయన. అదే యేసు. అప్పుడు అంటాడు, జక్కయ్య మీద భుజం మీద చేసి అక్కడ 5వ వచనం రాయబడి ఉంది, జక్కయ్య, యాక్చువల్లీ నేను మీ ఇంటికి రావాలని ఇష్టపడ్డానన్నాడు. నేనే రావాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఆహ్వానించావు, పదా మన ఇంటికి అన్నాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వస్తే అక్కడ ఉన్న శిష్యులందరూ అంటున్నారు, పాపి అయిన జక్కయ్య ఇంటిలో పరిశుద్ధుడైన యేసు ఉన్నాడు అంటున్నారు. యేసయ్య ఎవరి కోసం వచ్చాడనగా పాపుల కొరకు వచ్చాడు. మీ ఇంటికి కూడా వస్తాడు, మా ఇంటికి కూడా వస్తాడు, నీ హృదయం అని ఇంటికి వస్తాడు. మనం హిందువులం అప్పుడప్పుడు మన ఇంట్లో ఒక దేవునికి గుడి కట్టుకుంటాం, అవునా? చిన్న రూమ్ కడతాం, అవునా? అది దేవుని గుడి అని పరిశుద్ధంగా చూసుకుంటాం, మంచిదే, అది మంచిదే, సంతోషం. కానీ ఆ గుడి కాదు యేసయ్యకు. ఏ గుడిలో కూడా ఏ దేవాలయం దేవుడు ఉండడు. మనుషులు అక్కడ కలుసుకోవటానికి మాత్రమే ఒక గ్యాదరింగ్ కొరకు అక్కడ వెళ్తాం, దాన్ని శుభ్రంగా పెట్టుకుంటాం. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? నీ హృదయం అనే ఇంటిలో యేసయ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఇది పెద్ద మందిరం, అన్నిటికంటే ఈ గుండె పెద్ద మందిరం. అమ్మ గర్భంలో నువ్వు ఆ రవంత అయినప్పుడు, నిరూపబడినప్పుడు ఈ అన్ని అవయవాల కంటే ముందు అవయవం ఏది తయారవుతుందనగా గుండె. ఈ గుండె అది లబ్డబు అని కొట్టుకుంటున్నప్పుడు అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి. అందుకే దేవుడు అంటాడు, నేను ఎక్కడో ఏ గుడిలోనో ఏ చర్చిలోనో ఏ మోసాట్లు నేను ఉండను, నేను నీ ఇంట్లో ఉంటాను. ఆమేన్. నీ ఒంటిలో ఉంటాను, నీతో ఉంటాను. నీతో ఉంటే ఇప్పుడు నీవు అపవిత్రమైన పనులు చేయవు. ఒకవేళ నేను మీ ఇంట్లోనే ఉంటే, ఒకవేళ నేను ఒక చర్చిలోనే ఉంటే నేను అక్కడే కేంద్రీకరమైపోయేవాడిని. కానీ నీ ఎంట వచ్చేవాడిని కాదు కదా. నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. ఆమేన్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుడు గుళ్ళో ఉండాలా, మన ఇంట్లో ఈ ఇంట్లో ఉండాలా? మీరు అర్థమైందాక బాగా వింటున్నావు నువ్వు. దేవుని స్తోత్రం. మా అక్కలు కూడా బాగా వింటున్నారమ్మా, చాలా సంతోషం అమ్మా, మీరు బాగా వింటున్నారు వాక్యం. మన ఆయన్ని గుళ్ళోనే ఉంటే బాగుంటుంది, ఏ దేవుడు మనతో ఉంటే బాగుంటుంది? హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము,
విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగనే పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ హృదయములు కనుక ఏసేస్తే ఆ చెక్కయ్య ఇంటిలోకి ఎవరు ఇచ్చినగా ఏసే ఇచ్చాడు. పదామనింటికి అన్నాడు. ఇంటికి పెట్టి వెళ్తా వారితో కలిసి పూజ చేస్తున్నాడు. అప్పుడు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనుషుడుగా జీవిస్తే సమస్య సమాజానికి రాదండి. ఎందుకు ఈ దినం ఒకసారి మీరు పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఒకసారి మీరు టీవీ చూడండి, వార్తలు చూడండి, ఎట్టుపోయినా కానీ ఏం సమస్య దొరుకుతుంది చెప్పండి. ఫ్రంట్ పేజ్లో వాడు ఈయన కొట్టినాడు, వీడు వాడు కొట్టాడు, ఆ అమ్మాయి వంత పోయింది, ఈ అమ్మాయి ఇంత పోయింది, వారు వాన్యాస్ తీడేసుకున్నాడు, వారు అన్నదమ్ముళ్ళే కొట్టుకున్నారంట, భార్య భర్తలకు రోజు కొట్లాడేనంట, అసలు ఇంట్లో గిట్టనే గిట్టదంట, వాడు అప్పులపాలు ఎక్కువ చేసుకున్నాడు, అందుకే వాడు ఊరేసుకొని చచ్చినాడు, వీడు ఎంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడంట, అడ్రస్ లేకుండా. వింటున్నారా? ఏమర్థమైంది మీకు? ఏమని అర్థమైందా? మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని. ఈ యొక్క మానవుని యొక్క హృదయం ఒక వృక్షంతో సమానం. వృక్షము మానవుని యొక్క వయసు కంటే ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతుంది. మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదిరించి పరమున చేరిన దేవా, శరణు శరణు ప్రభువా, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగనే పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. మీరు నాకు ఇప్పుడు చెప్పండి, మన దేవుడు గుళ్ళో ఉండాలా, మనసులో ఉండాలా? చెప్పాలి. అది ఉండాలి. ఒక స్థలము, ఒక పరిశుద్ధంగా మంచిదే. ఇక్కడికి ఉంటే ఇప్పుడు నీకు పాపపు తలంపులు వచ్చినా కానీ అమ్మో నేను దేవుని బిడ్డను అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? ఒకవేళ జోబీలో కత్తి ఉంటే ఛీ ఈ కత్తి నాకు పారేస్తావా లేదా? ఈ జోబులో సారాయి బాటలు ఉంటే ఛీ నేను పరిచయం తీసి పారేస్తావా లేదా? చెప్పాలి. నేను పొద్దున్న ఒకరిని కొట్టాలనుకున్నప్పుడు నీ మనసులో దేవుడు ఉన్నా అంటే అతను అమ్మో దేవుడు నాలో ఉన్నాడు, నేను ఎవరిని కొట్టకూడదు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు యేసయ్య. ఆ ప్రేమించే దేవుడు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. మానవునికి క్రిస్మస్ వాళ్ళని ఇష్టపడ్డాడు, సంబరమేమని ఇష్టపడ్డాడు. ఒక్కరోజు కాదు ఇది. మానవునికి ఆనందం ఇచ్చుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత భగృతి పెట్టుకోండి, అయిపోయింది, ముగిస్తున్నాను 2 నిమిషాల్లో. ఈ లోక యాత్ర ముగిసిన తర్వాతనే మన జీవితం ఆరంభమవుతుంది. మన జీవితం ఎప్పుడు ఆరంభమవుతుందనగా ఈ లోక యాత్ర ముగిసిన తర్వాతనే. ఏం సార్ అలా అంటారు మీరు అని అంటారా? ఒక వ్యవసాయదారుకుడు విత్తనం వేస్తే ఆ వేసిన విత్తనం చచ్చిపోతుందా? చచ్చిపోయిన తర్వాతనే మొలక పుడుతుంది. అది బ్రతికి ఉంటే ఒంటరిగా ఉంటుంది. అది చచ్చిపోవాలి అనగా ఈ మానవుడు లోకానికి చచ్చిపోయినప్పుడు ఇందులో పరిశుద్ధత అనేటువంటి మొలక మొలుస్తుందండి. నువ్వు వేసింది ఒక్క విత్తనం అయితే, ఆ వ్యవసాయదారుకుడు విత్తింది ఒక్క ఏసరికాయ విత్తనం అయితే, అది పండినప్పుడు వ్యవసాయదారుకుడు ఆ యొక్క ఏసరికాయ చెట్టును పట్టుకొని ఇలా పెరుగుతాడండి. అప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టుకు 50 నుంచి 100 ఏరుశనకాయలు వస్తాయి. ఒక్క వేరుశనకాయకు 2 విత్తనాలు. ఇత్తింది ఎన్ని విత్తనాలు? చచ్చిపోయినప్పుడు ఎన్ని పడింది? 100. ఎందుకు మీరు ఇంత సంపాదిస్తున్నారు? మిగలటం లేదు. జోబులు సిల్లులైపోయాయి, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, డబ్బులు ఉంది కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. కారణం ఏంటనగా నువ్వు సృష్టికర్తను తెలుసుకోలేదు బాబు. కళ్ళు ఇచ్చాడు దేవుడు, చెవులు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కానీ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నా. అందుకే చక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. యేసు వచ్చాడు. నీ ఇంటికి యేసు రావాలి. నీకు యేసు కావాలన్నా? ప్రేమగల దేవుడు. ఒకసారి లేచి నిలబడదాం. కొంతసలన్నా వెళ్ళరు, ఎత్తి నిలుచుకుండోనా? ఒకసారి నిలుచుకుందాం, ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నా క్రిస్మస్ దయచేయి. సంతోషం నీ ప్రభువా. ఎంత సంపాదించినా మిగలటం లేదు, ఏం చేసినా కానీ అర్థం కావట్లేదు నాకు ప్రభువా. కుటుంబంలో నెమ్మది శాంతి కరువైపోయింది.
నాకు నెమ్మది కావాలి. యేసు ప్రభువారు అన్నాడు, లోకం ఇచ్చినట్టు కాదు, నాలో ఉన్న శాంతి సమాధానం నేను నీకు ఇస్తానన్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్లీజ్ దేవా స్తోత్రాలు, నయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడు. మరి మన ఇంటికి రావాలన్నా వద్దా? కులం కాదు, మతం కాదు, గోత్రం కాదు, నీ పేరు మార్చాల్సిన పల్లె, నీ ఊరు మార్చాల్సిన పల్లె, నాకు యేసు కావాలి. ఆ ప్రేమ గల దేవుడు ఈ దినం మేము సంతోషంగా ఎందుకు గంతులేసి దేవుని వాక్యం చెప్తున్నాం అనగా, దేవుడు నన్ను భయంకరమైన పరిస్థితులు తప్పించాడు. కార్గిల్ యుద్ధంలో కూడా నేను ఉన్నాను, ఆపరేషన్ బ్లూ స్టార్లో నేను ఉన్నాను, ఎల్టీఎఫ్ సమస్యలో నేను ఉన్నాను. దేశ సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. ఈ దినము దేశ సేవ, దేవుడి సేవ, పరిశుద్ధుడిని యేసే సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. సమాజం అంటే నాకు చాలా ఇష్టం. పెద్దలంటే నేను గౌరవిస్తాను, పిల్లలంటే నేను గౌరవిస్తాను. దేశ గౌరవ మర్యాదలను నేను కాపాడుతాను. దేశం అంటే నాకు చాలా ఇష్టం. ఈ భారతదేశంలో మేము పుట్టాము కనుక, భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా నశించి నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలనేదే చాలా ముఖ్యమైన విషయం. ఒక చిన్న అలాగనే కళ్ళు మూసుకొని మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. నిజమైన క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుందాం. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, 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 ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును, ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. క్రిస్మస్ సందేశం ఒక ప్రత్యేకము. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు అతని జీవితంలో ఎంతో సంతోషం కలిగింది. అతడు అన్యాయంగా సంపాదించింది బీదలకు ఇచ్చాడు. నేను ఎవరి దగ్గర నియమనం చేసిన వాడికి 200 ఇస్తాను అన్నాడు. చివరికి అంటాడు, నాకు డబ్బు కంటే, ధనము కంటే, ఉద్యోగము కంటే నాకు యేసయ్య ఉంటే నాకు అంతే చాలనుకున్నాడు. దేవుని కొరకు జీవించాడు. అతడు ఎప్పుడో క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము కొన్ని ఏళ్ళ సంవత్సరంలో జరిగిన విషయము. ఈ దినము మనం ఆ మాటలు ధ్యానించుకుంటున్నామంటే అది దేవుని కృప. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కరుణామయుడ ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇదిగో నీ ప్రేమిడలు ఈ ప్రాంతంలో గోవిందరెడ్డి గారి ఇంటికి ఎదుట మా ప్రభు స్తుతించడానికి ఆయా తెగల వారు, ఆయా జాతుల వారు, ఉద్యోగస్తులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, నాతోటి భారతీయ సైనికులు, మేము కొందరు ఆఫీసర్స్, కొందరు జవాన్స్, కొందరు ఇక్కడ మా ప్రభు నీ ప్రియ బిడ్డలు ఇక్కడికి వచ్చిన్నారు. దేవ వీరిని దీవించి ఆశీర్వదించండి. వీరి భార్య బిడ్డలు దీవించండి. వీరి కుటుంబాల నెమ్మది, శాంతి, సమాధానం అండి. క్రిస్మస్ జీవితం వీరికి అనుగ్రహించండి. దేవా గోవిందరెడ్డి గారిని, తన యొక్క కుటుంబాన్ని, షారోన్ బ్రదర్ నష్టంలోని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క రెడ్డి వీధిలో ఉన్న వీరందరినీ కూడా యేసునామములో దీవించి ఆశీర్వదించండి. నిజమైన క్రిస్మస్ పొందే భాగ్యం తెచ్చింది. అనారోగ్యంగా ఎవరైనా ఉన్నట్లయితే యేసయ్య వారిని ముట్టి స్వస్థపరచండి. దయ్యముల చేత నాయన పీడింపబడుతున్న బిడ్డలను యేసునామములో విడిపింపజేయండి. శాంతి సమాధానంతో పంపండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి కళ్ళు తెరిచి ఆమేన్ చెప్పండి. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. మీరు అద్భుతంగా మీ యొక్క ఓపికను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం తరఫున బ్రదర్ గోవిందరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో తమ్ముడు సమీల్కు